గాయ్స్, సితారే జమీన్ పర్ ఆమిర్ ఖాన్ గారు మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్, ఫీల్ గుడ్ మూవీస్ తీయడంలో ఎక్స్పర్ట్ అని మీ అందరికి ఇది వరకే తెలిసే ఉంటుంది. అలాంటి ఫీల్ గుడ్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీతోనే ఈ రోజు సితారే జమీన్ పర్ అని చెప్పి ఇంటెలెక్చువల్లీ డిజేబుల్ స్టూడెంట్స్ తో ఒక స్పోర్ట్స్ జనరీ మూవీని అయితే తీసుకొచ్చాడు. ఈ మూవీ కిడ్స్ కి, ఫ్యామిలీస్ కి, నార్మల్ ఆడియన్స్ కి, మూవీ లవర్స్ కి ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మూవీలో అయితే స్పోర్ట్స్ అయితే ఇన్వాల్వ్ అయితే చేస్తారు, కానీ ఇది ప్రాపర్ స్పోర్ట్స్ జనరీ అని మనం చెప్పలేం. ఇదేంట్రా అయితే అరే నీ అబ్బా. మూవీలో నా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడే ముందు బ్యాక్గ్రౌండ్ లో గానీ ఏమైనా నాస్ వస్తే అది అవాయిడ్ చేసేయండి. ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చేస్తే ఆమిర్ ఖాన్ గారు యాజ్ యూజువల్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే డెలివర్ చేశారు. మూవీస్ అన్నవి ఎలా ఉన్నా ఒకసారి యాక్టింగ్ లోకి దిగితే ఆయన 100% ఇస్తారని అందరికీ తెలిసిందే. ఆయనతో పాటు మిగిలిన వాళ్ళు కూడా ఎమోషనల్ సీన్స్ లో గానీ, కామెడీ సీన్స్ లో గానీ బాగా చేశారు. మూవీలో సెకండ్ ప్లస్ పాయింట్ విషయానికి వచ్చేస్తే కామెడీ అన్నమాట. ఈ కామెడీ అనేది యూత్ కి అంత ఈజీగా కనెక్ట్ కాకపోవచ్చు, కానీ ఓల్డ్ పీపుల్ కి, ఫ్యామిలీస్ కి, కిడ్స్ కి అయితే బాగానే కనెక్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ దాన్ని ఎలా చెప్పాలంటే, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామలో ఉన్న కామెడీని కొంతమంది క్రింజ్ అంటారు, బట్ కొన్ని ఫ్యామిలీస్ దాన్ని చూసి పగలబడి నవ్వుతాయి. సేమ్ అదే రూల్ అయితే ఇక్కడ కూడా వర్కౌట్ అవుద్ది అనమాట. కొంతమందికి కామెడీగా అనిపించవచ్చు, కొంతమందికి క్రింజ్ గా కూడా అనిపించవచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద కేటగిరీ. ఇంగ్లీష్ ఏంట్రా? నేనైతే మార్నింగ్ 28 years later అని ఒక జాంబీ మూవీకి అయితే వెళ్ళాను. రివ్యూ కూడా చేశాను అనమాట. మీరు ఎవరైనా చూడకపోతే మన ఛానల్ లో ఉంది, చెక్అౌట్ చేయండి. మరి ఆ జాంబీ మూవీ చూసాక సితారే జమీన్ పర్ చూసిన తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ ఫిల్మ్ ని చూశాను అన్న ఫీల్ తో అయితే మనం బయటకు వస్తాం. మరి థర్డ్ ప్లస్ పాయింట్ విషయానికి వచ్చేస్తే ఎమోషన్ అనేది మూవీలో చాలా బాగా క్యారీ అయ్యింది. ట్రైలర్ చూసాక మీ అందరికి తెలిసే ఉంటుంది ఈ మూవీ అనేది బేస్డ్ ఆన్ ఎమోషన్స్ అని. ఆ ఎమోషన్స్, ఆ మెసేజ్ అనేది కరెక్ట్ గా డెలివరీ అయితే అయిందని చెప్పాలి. లిటరల్లీ ఆమిర్ ఖాన్ గారు ఎక్కువ డ్రామా మీద కాన్సన్ట్రేట్ చేస్తారనమాట. దీంట్లో కూడా డ్రామా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. లిటరల్లీ ఇలాంటి మూవీస్ లో అయితే మైనస్ పాయింట్స్ అయితే ఉండవు. అంటే ఇప్పుడు నేను చెప్పేది కూడా మైనస్ కాదనుకోండి. ఏంటంటే మధ్యలో కొన్ని ఫోర్స్డ్ సీన్స్ గానీ, ఫోర్స్డ్ కామెడీ సీన్స్ పెట్టినట్టు అనిపిస్తుంది. మూవీ లెంత్ కూడా 2 hours 39 minutes దాకా అయితే ఉంటది. డ్యూరేషన్ అనేది కొంచెం తగ్గించి ఆ ఫోర్స్డ్ సీన్స్ అనేవి లేపేసి ఉంటే చాలా బాగా ఉండేది ఇంకా మూవీ. ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఫ్యామిలీస్ తో కానీ, కిడ్స్ తో కానీ వీకెండ్ కి మొత్తం ఫ్యామిలీ వెళ్ళి టైం పాస్ చేయాలి, ఎంజాయ్ చేయాలి, నవ్వుకోవాలి అనుకుంటే ఈ మూవీ చూడడానికి అయితే ఖచ్చితంగా వెళ్ళొచ్చు అనమాట. థియేటర్ నుంచి బయటకు వచ్చాక అబ్సల్యూట్లీ మూవీ అయితే వర్త్ అని అనిపిస్తుంది. ఏదో తెలియని ప్రశాంతత అయితే మీలో మేల్కొంటుంది అనమాట ఈ మూవీ చూసిన తర్వాత. ఇది మాకు యాక్షన్ కావాలి, అడ్వెంచర్ కావాలి, ట్విస్ట్లు కావాలి అంటే డెఫినెట్లీ ఈ మూవీ అయితే మీకోసం కాదు. నేను వెళ్ళమని రికమెండ్ కూడా చేయను. ఫైనల్లీ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 6.75/10. ఫ్యామిలీస్ కి, కిడ్స్ కి ఒక మంచి పాప్కార్న్ ఎంటర్టైనర్ అనమాట వీకెండ్ కి. ఓకే, మరి ఈ రోజు వీడియోకి అయితే ఇంతే. ఇలాంటి రివ్యూస్ కోసం అండ్ మరికొన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.